ఈ రోజు వీడియోలో నా విఘ్నేశ్వర బియ్యం అవుట్ఫిట్ ఎలా డిజైన్ చేసుకున్నానో, ఎలా ప్లాన్ చేసుకున్నానో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను. సో ఎండ్ వరకు వాచ్ చేయండి, అస్సలు స్కిప్ చేయొద్దు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నికీస్ ఫ్యాషన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియోలో నా విఘ్నేశ్వర బియ్యం అవుట్ఫిట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ప్లాన్ చేసుకున్నాను, అసలు ఐడియా ఎందుకు వచ్చిందో కూడా మీకు చెప్తాను. సో విఘ్నేశ్వర బియ్యం అనగానే పెళ్లి పనులు స్టార్ట్, అంటే పెళ్లికి ఫస్ట్ డే అనమాట. పెళ్లి పనులన్నీ చేస్తాం. సో నా అవుట్ఫిట్ని నేను చాలా ట్రెడిషనల్గా ఉండాలి, ట్రెడిషనల్ కలర్స్ యూజ్ చేయాలని నేను ప్లాన్ చేసుకున్నాను. సో ట్రెడిషనల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? హాఫ్ శారీ, శారీ. సో శారీ మొత్తం పెళ్ళంతా కట్టుకుంటాం కాబట్టి, పెళ్లిలో ప్రతి ఈవెంట్కి శారీ కట్టుకుంటాం కాబట్టి నేను నా విఘ్నేశ్వర బియ్యానికి హాఫ్ శారీ కట్టుకోవాలని డిసైడ్ అయ్యాను. సో హాఫ్ శారీ ఫైనల్ చేసుకున్నా. సో కలర్స్ వచ్చేటప్పటికి చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. గ్రీన్ తీసుకుందామా, రెడ్ తీసుకుందామా, చాలా ఆప్షన్స్ వచ్చాయి. ట్రెడిషనల్ అనగానే మాకు గుర్తొచ్చేది పసుపు, కుంకుమ, ఇవే కదా మెయిన్. సో నా అవుట్ఫిట్ కూడా రెడ్ అండ్ ఎల్లోలో డిజైన్ చేసుకోవాలనుకున్నా. అది నా కాన్సెప్ట్. అండ్ హాఫ్ శారీ నాకు చీర తీసుకుని దాన్ని కుట్టించుకుని అలా కాకుండా కొంచెం సమ్వాట్ డిఫరెంట్గా ఉండాలి అనుకున్నాను. అప్పుడే నా మైండ్లోకి ఒక ఐడియా వచ్చింది. సో అదేంటి అంటే మీకు చూపించేస్తాను. నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు, ఇదన్నమాట. సో ఇది నా లెహెంగా చూడండి. సో ప్యూర్ రా సిల్క్ క్లాత్ తీసుకుని ఎల్లో కలర్ తీసుకున్నాను అనమాట. తీసుకుని రెడ్ కలర్ లేస్తో మొత్తం బార్డర్ కూడా రెడ్ కలర్ లేస్ ఇప్పించుకున్నాను. లెహెంగాకి కింద మొత్తం కూడా కట్ వర్క్ లేస్. అండ్ లెహెంగా మొత్తం కూడా ఇలా పికాక్స్ వచ్చినాయి అనమాట. జర్దోజీకి మనం యూజ్ చేస్తాం కదా గోల్డ్ కలర్, అలా గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇలా నేను పికాక్స్ వేపించాను. ఇది మొత్తం కూడా మనకి కంప్యూటర్ మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది. సో ఇలా నేను మొత్తం ఓవరాల్ లెహెంగా మొత్తం కూడా ఇలా పికాక్స్ వేయించాను. అనమాట. అండ్ కలీ మోడల్లో దీన్ని అయితే నేను స్టిచ్ చేయించాను. ఇక్కడ చూస్తే కలీ మోడల్లో స్టిచ్ చేయించాను. ఒక్కొక్క కలీకు, ఇది ఒక కలీ కదా, ఒక్కొక్క కలీకి ఒక్కొక్క పికాక్ వస్తుంది. అండ్ బార్డర్ అంతా కూడా నేను కట్ వర్క్ మగ్గం లేస్ అయితే వేయించాను అనమాట. ఎందుకు నేను ఇదే థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పాలి అంటే, చెప్పా కదా ట్రెడిషనల్ కలర్స్ ఎల్లో అండ్ రెడ్. రెడ్ బాటమా టాపా అనేది చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. బట్ నేనేమనుకున్నా అంటే ఎల్లోనే బాటమ్ ఇచ్చి రెడ్ ఓనీ ఇస్తాం. సో కొంచెం డామినేటింగ్ ఉంటుంది అండ్ ఫొటోస్కి లుక్ కూడా చాలా బాగుంటుంది అని అనిపించింది. సో ఇంకా నేను లేట్ చేయకుండా ప్యూర్ రా సిల్క్, ఇది నేను సికింద్రాబాద్లో తీసుకున్నాను. సో ఇంకా క్లాత్ తీసుకున్నాను. అండ్ రెడ్ కావాలనుకున్నాను కాబట్టి రెడ్ కట్ వర్క్ లేస్ కూడా నేను తీసేసుకున్నాను. మొత్తం అయిపోయిన తర్వాత లెహెంగా మొత్తం ప్లెయిన్ ఉంది. సో దాని మీద ఏదైనా డిజైన్ చేయించుకోవాలి. సో అప్పుడు నా మైండ్లోకి వచ్చిన థాట్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి పెళ్ళి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? మేళాలు. సో నేను అనుకున్నాను కొంచెం ఆ థీమ్లో ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా వేపిద్దామా అని అనుకున్నా. నెక్స్ట్ వచ్చేసి విఘ్నేశ్వర బియ్యం కాబట్టి వినాయకుడు మనకు గుర్తొస్తారు. సో వినాయకుడు థీమ్లో ఏమైనా వేపిద్దామా, అలా కొన్ని మోటివ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ట్రెడిషనల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎలిఫెంట్. సో ఎలిఫెంట్ అనుకున్నాను. అన్నీ అనుకున్నా సరే ఇంకా సమ్వాట్ యూనిక్గా ఉండాలి అని నాకు అనిపించింది. దెన్ నేను సర్చ్ చేస్తున్నప్పుడు నాకు దొరికింది ఏంటి అంటే ఈ పికాక్. సో మన ట్రెడిషనల్ మోటివ్ కాబట్టి పికాక్కి వెళ్దామని అనుకున్నా. పికాక్ అయితే ఫైనల్ చేసా, బట్ ఎన్ని ఇంచెస్ వేయించాలి అనేది చాలా కన్ఫ్యూజన్ అనమాట. అక్కడక్కడ వేపిద్దామా, ఎలా వేపిద్దాము, బ్లాక్ ప్రింటింగ్కి వెళ్దామా, పెయింటింగ్కి వెళ్దామా, అది చాలా కన్ఫ్యూజన్. నాకున్న ఆప్షన్స్లో పెయింటింగ్, మిషన్ ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మగ్గం. సో నాకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. మగ్గం వచ్చేటప్పటికి చాలా బడ్జెట్ ఎక్కువ. సో నా బడ్జెట్ అయితే అంతైతే లేదు. అండ్ పెయింటింగ్ వచ్చేటప్పటికి నాకంత టైం లేదు. సో అండ్ టైం ఉన్నా సరే పెయింటింగ్ అనేది కొంచెం కష్టమైన థింగే అనమాట. అంటే కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుందా అంటే, ఇది రా సిల్క్ కాబట్టి అది ఎంత లుక్ వస్తుందో అనేది తెలియదు. పెయింటింగ్ ఒకటే వేసి వదిలేము. సో పెయింటింగ్ వేయించాక ఖచ్చితంగా బార్డర్లో మనం మొత్తం మగ్గం చేయించాలి అవుట్లైన్లో, అప్పుడే దాని లుక్ బాగుంటుంది. సో అది కూడా నాకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది. సో అప్పుడు నా మైండ్లోకి వచ్చింది ఏంటంటే కంప్యూటర్ మిషన్ ఎంబ్రాయిడరీ. సో దాని గురించి నేను సర్చ్ చేసినప్పుడు చాలా స్టోర్స్లో నేను కనుక్కున్నాను, బట్ నాకు చాలా బడ్జెట్ ఎక్కువ అనిపించింది. సో అప్పుడు మా పిన్నికి సో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉందన్నమాట. సో అప్పుడు నేను మా పిన్నితో కనెక్ట్ అయ్యి నాకు ఎన్ని ఇంచెస్ కావాలి, ఎలా కావాలి అనేది బిగ్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే నాకు పికాక్ వచ్చేటప్పటికి ఓన్లీ 2 కలర్స్ మాత్రమే కావాలి. అండ్ ఆల్సో నేను సెలెక్ట్ చేసుకున్న పిక్చరే నా లెహెంగా మీదకి రావాలి. సో అది నాకు చాలా టఫెస్ట్ థింగ్ అనమాట. సో చాలా డేస్ నేను థింక్ చేసి ఆ మోటివ్ని డిసైడ్ చేసుకుని ఏ కలర్ రావాలి, ఎక్కడ ఏ
ఏ కలర్ యూజ్ చేయాలి, ఏ థ్రెడ్ యూజ్ చేయాలి అని చాలా వర్క్ చేసిన తర్వాత మా పిన్నితో నేను డిస్కస్ చేసి ఫైనల్ చేసింది ఏంటి అంటే ఈ పికాక్ అనమాట. సో మీరు చూస్తే క్లియర్గా చూస్తే రెడ్ అండ్ కొంచెం గోల్డ్ అండ్ సిల్వర్, కంప్లీట్ గోల్డ్ యూస్ చేయలేదు అండ్ ఆల్సో సిల్వర్ యూస్ చేయలేదు, రెండు మిక్స్. మీరు చూస్తే రెండింటి షేర్ ఇస్తుంది. అది కూడా ఎందుకు అంటే యాక్చువల్గా గోల్డ్ ఇద్దాం అనుకున్నాం, ఎందుకంటే రా సిల్క్లో మనకు కొంచెం గోల్డ్ షేడ్ వస్తుంది అండ్ సేమ్ గోల్డ్ ఇస్తే మరీ ఓవర్గా ఉండకూడదు అండ్ కొంచెం సిల్వర్ మిక్స్ ఉండాలి. సో అండ్ ఇంకొకటి ఏంటంటే నేను లేస్ ముందే తీసేసుకున్నా. సో ఖచ్చితంగా ఆ థ్రెడ్ నా లేస్కి మ్యాచ్ అవ్వాలి, అది చాలా కష్టమైన థింగ్. అప్పుడు మా పిన్ని నాకు సజెస్ట్ చేసింది ఏంటి అంటే ఈ కలర్ థ్రెడ్ వేద్దామని. ఇది సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్లో వచ్చింది అనమాట. సో ఈ కలర్ థ్రెడ్ చేసి ఈ లేస్కి మ్యాచ్ అయ్యేలాగా నేను దాన్ని సెట్ చేశాను. సో ఫైనల్ అవుట్పుట్ ఇలా అనమాట. మనకి ఒక స్టెమ్ వచ్చి ఒక పికాక్ వస్తుంది, అది లుక్. సో అలానే మొత్తం లెహెంగా, ఓవరాల్ లెహెంగా కూడా నాకు తెలిసి ఒక 20 పికాక్స్ అయితే వచ్చి ఉంటాయి, 20 or 15 వచ్చి ఉంటాయి నాకు తెలిసినంత వరకు. సో ఇలా పికాక్స్ వేయించాను. సో నేను అనుకున్న బడ్జెట్లో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ లెహెంగా స్టిచ్చింగ్ వచ్చేటప్పటికి ఫ్రిల్స్ పెడితే బాగోదు కాబట్టి కలీ మోడల్లో స్టిచ్ చేసి ఒక్కొక్క కలీకి ఒక్కొక్క పికాక్ అని చెప్పేసి మేము ఫిక్స్ అయ్యాము. సో అలానే నేను వేయించాను అనమాట. ఇది నా లెహెంగా స్టోరీ. అండ్ కమింగ్ టు టాప్ పార్ట్ వచ్చేసి నేను ఎక్కువ వేసుకోను కాబట్టి నేనేమనుకున్నా అంటే సింపుల్గా ఇది క్రాప్ టాప్ కింద యూజ్ చేసుకునేలాగా అండ్ ఆల్సో హాఫ్ సారీ బ్లౌజ్ కింద కూడా యూజ్ అయ్యేలాగా ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ప్రిన్సెస్ కట్ పెట్టించుకుని ఈ యోక్ పార్ట్లో ఒక చిన్న పికాక్ వేయించుకున్నా. మీరు చూస్తే లెహెంగా కన్నా నేను బ్లౌజ్ మీద వేయించుకున్న పికాక్ చాలా చిన్న సైజు. సో ఇలా వేయించుకున్నాను. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి నేను లేస్ వేయించాను అనమాట. ఇలానే ఆ మిగిలిన లేస్ని హ్యాండ్స్కి వేయించాను. అండ్ నేను హ్యాండ్స్ లేసే చాలా హైలైట్ అవుతుంది. సో ఇంకా దీన్ని హెవీ చేస్తే అస్సలు బాగోదు. దెన్ అప్పుడు నేను ఏం చేశానంటే పికాక్ వేయించుకున్న, జస్ట్ ఒక స్టెమ్ మాత్రమే వేయించాను, పికాక్ వేయించలేదు. సో ఈ హ్యాండ్కి కూడా నేను ఓన్లీ స్టెమ్ మాత్రమే వేయించాను, పికాక్ వేయించలేదు. అండ్ బ్యాక్ వచ్చేటప్పటికి జస్ట్ మోడల్ పెట్టించుకున్నాను ఇలా. సో ఇది బ్యాక్ అనమాట. ఇలా కట్ వర్క్ లాగా మోడల్ పెట్టించుకుని ఇలా బ్యాక్ ఓపెన్ పెట్టించుకున్నాను. సో నేను నా ప్లానింగ్ ఏంటి అంటే లైక్ ఎప్పుడు హాఫ్ సారీ కింద కాకుండా ఇంత వర్క్ చేయించుకున్నా కాబట్టి ఇన్ ఫ్యూచర్లో నేను రెండింటిని కలిపి క్రాప్ టాప్ అండ్ స్కర్ట్ కింద వేసుకోవచ్చు అనే థీమ్లో ఇలా చేయించుకున్నాను. సో అప్పుడు కొంచెం మల్టిపుల్ యూసెస్ చేయించుకున్నట్టు ఉంటుంది అన్న ఫీలింగ్ అనమాట నాకు. సో ఇది నా లెహెంగా స్టోరీ. థింకింగ్ ఏంటి అంటే నాకు ఓనీ వద్దు, సమ్వాట్ డిఫరెంట్గా నేను డ్రైప్ చేసుకోవాలి అనేది నా ఐడియా అనమాట. సో చాలా వెతికా ఎలా డ్రైప్ చేసుకోవాలి అని. శారీ డ్రైపింగ్ వీడియోస్ చాలా మల్టిపుల్ వీడియోస్ చూసాక నాకు ఒక డ్రైపింగ్ స్టైల్ చాలా నచ్చింది. సో అలా శారీని హాఫ్ శారీ కింద డ్రైప్ చేసుకుందామని చెప్పేసి అది నా రిఫరెన్స్ పిక్చర్ కింద పెట్టుకున్నాను. సో టాప్ అండ్ బాటమ్ నేను సెట్ చేసుకున్నా, నాకు రెడ్ కావాలి అనుకున్నా. సో రెడ్ ఇప్పుడు ఎల్లో రెడ్ కాంబినేషన్ కాబట్టి ఎల్లో బాటమ్ వెళ్ళిపోయింది అండ్ రెడ్ కూడా కొంచెం నేను మిక్స్ చేశాను. సో నాకు ఇప్పుడు రెడ్ కలర్ శారీ కావాలి, అది కూడా డ్రేపింగ్. ఇప్పుడు శారీ అనగానే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. జార్జెట్ తీసుకోవచ్చు, లైక్ ఫ్యాబ్రిక్ తీసుకుని శారీ కింద కన్వర్ట్ చేసి దాన్ని నేను డ్రేప్ చేసుకోవచ్చు. అండ్ షిఫాన్ తీసుకోవచ్చు, టిష్యూ తీసుకోవచ్చు, చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. చాలా ఫ్యాబ్రిక్స్ నేను చూసాను, బట్ నాకు లాస్ట్ ఫైనల్ అయితే నాకు ఏది నచ్చలేదు. నిజం చెప్తున్నా కదా, నాకు ఏది సెట్ అవుతుంది అనిపించలేదు. ఎందుకంటే మీరు చూస్తే ఈ రా సిల్క్ ఎంత షైన్ ఉందో మీరు చూడండి, మొత్తం గోల్డ్ షైన్ ఎక్కువ వస్తుంది అండ్ పికాక్స్ కూడా ఎంత రాయల్గా అనిపించింది ఇది చూడంగానే. చాలా బాగుంది కదా. సో దానికి నేను నార్మల్ శారీస్ నాకు ఎందుకో సెట్ అవుతుంది అనిపించలేదు. అండ్ టిష్యూ కూడా వస్తే మనకి ఇంత థిక్ అయితే మనకు రాదు. టిష్యూ అనగానే మనం డై చేపిస్తే అది కొంచెం లైట్ అయిపోతుంది. సో అప్పుడు నేను చాలా స్టోర్స్ దిగిన తర్వాత నిజాంపేటలో ఒక స్టోర్కి వెళ్ళాను. అది నాకు చిన్నపట్నం అని ఒక స్టోర్కి వెళ్ళాను, శారీ స్టోర్కి. అక్కడ నాకు ఎవరో రిఫర్ చేశారనమాట, ఇలా శారీస్ బాగుంటాయని. సో అప్పుడు నేను నా శారీ షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఈ బాందిని శారీ కనిపించింది. సో అప్పుడు నేను అనుకున్నా ఎందుకు బాందిని శారీని నేను స్టైల్ చేయకూడదు అని నాకు అనిపించింది. అండ్ ఆల్సో బాందిని శారీ అనగానే మీరు చూస్తే ఎక్కువ గోల్డ్ ఉంటుంది. సో చూడ్డానికి కూడా అది కొంచెం ట్రెడిషనల్ థీమ్లో ఉంటుంది. సో దిస్ ఇస్ ద వన్ అని నాకు అనిపించింది అనమాట. అప్పుడు నేను డ్రేప్ చేయించుకున్నప్పుడు ఈ శారీ లుక్ అయితే చాలా బాగుంది. సో అందుకే నేను ఈ బాందిని శారీ తీసుకున్నాను. సో మనకి శారీ అయితే ఇలా ఉంటుంది. చూస్తే మనకి బార్డర్ ఏం లేదనమాట, మొత్తం సెల్ఫ్. బార్డర్ చూసినా మీకు మిక్స్ అయిపోయింది, ఇలా మిక్స్ అయిపోయింది. చిన్న బార్డర్ వచ్చింది, కాంట్రాస్ట్ బార్డర్ లేదు, మంచిగా వచ్చింది. సో నేను వెంటనే ఈ శారీ అయితే తీసేసుకున్నాను. సో ఈ శారీ తీసుకోవడానికి రీజన్ కూడా ఇప్పుడు
నాకు ఈ సారీ అరౌండ్ లైక్ 2000 చేంజ్ పడింది సారీ. సో ఇప్పుడు ఈ సారీ నేను హాఫ్ సారీ కింద డ్రేప్ చేయించుకుంటాను, అండ్ ఆల్సో ఇన్ ఫ్యూచర్లో దీని సారీ కింద కూడా కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతోనే నేను ఈ సారీ తీసుకున్నా. అండ్ నా రిఫరెన్స్ వచ్చేసి చెప్పాను కదా, ఓనీ ప్లేస్లో నేను సారీతో ఓనీ లాగా డ్రేప్ చేసుకున్నా. అది ఎలా అనేది, నేను ఎలా స్టైల్ చేసుకున్నా అనేది నా పిక్చర్స్ నేను అటాచ్ చేస్తాను, లేదంటే నా వీడియోస్ ఏమైనా ఉంటే అవి కూడా నేను చూసి అటాచ్ చేస్తాను. ఈ అవుట్ఫిట్ కి నేను జ్యువెలరీ వచ్చేసి నేను ఏమి పర్చేస్ చేయలేదు, యాక్చువల్ గా గోల్డ్ జ్యువెలరీ వేసుకుందాం అనుకున్నా. సో నా హారంతో నేను మ్యాచ్ చేశాను అనమాట. హారం వడ్డానం పెట్టుకుని నా లుక్ అయితే ఫినిష్ చేశాను. సో నేను పిక్స్ అటాచ్ చేస్తాను, మీకు ఎలా లుక్ అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా కమింగ్ ఇప్పుడు వచ్చే అన్ని వెడ్డింగ్ సీజన్ వస్తుంది కాబట్టి మీకు ఈ అవుట్ఫిట్ నచ్చితే స్క్రీన్ షాట్స్ తీసుకుని మీరు కూడా డిజైన్ చేయించుకోండి. అండ్ దీంట్లో మీకు టిప్స్ కావాలి అంటే ఇప్పుడు కమింగ్ వెడ్డింగ్ వాళ్ళకి నేను ఇచ్చే టిప్స్. సో ఇప్పుడు నేను ఈ లెహెంగాలో పికాక్స్ వేయించుకున్నాను కదా, సో ఈ పికాక్స్ ప్లేస్లో యూ క్యాన్ గో విత్ ప్యారెట్స్. ప్యారెట్స్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ నడుస్తుంది. సో యూ క్యాన్ గో విత్ ప్యారెట్స్. ఎలిఫెంట్స్లో కూడా చాలా టైప్ ఆఫ్ ఎలిఫెంట్ షేప్స్ ఉంటాయి. సో మీకు ట్రెడిషనల్ మంచి వైబ్ అనిపించిన మంచి ఎలిఫెంట్ తీసుకుని కూడా మీరు ఎలిఫెంట్ని ఇలా చేయించుకోవచ్చు. అండ్ ఆల్సో పెయింటింగ్ వేయించుకోవచ్చు. నేను రా సిల్క్ తీసుకున్నా కాబట్టి పెయింటింగ్ అంత సెట్ అవుద్ది అనిపించడం, అండ్ నా బడ్జెట్కి నాకు మ్యాచ్ అవ్వలేదు. మీ బడ్జెట్ హై బడ్జెట్ అయితే కనుక యూ క్యాన్ గో విత్ పెయింటింగ్. అండ్ ఇప్పుడు ఇది పెయింటింగ్ వేయించాం అనుకోండి, పెయింటింగ్ బార్డర్ అంతా కూడా మనం లైక్ కర్దానా వర్క్ కానీ అలా చేపిస్తే ఇంకా హైలైటింగ్ ఉంటుంది అనమాట. సో యూ క్యాన్ గో అలా అలా వెళ్ళొచ్చు. లేదంటే ఇంకా మీకు ఐడియాస్ కావాలంటే వింటేజ్ శారీస్ ట్రై చేయండి. వింటేజ్ శారీస్ నేను చాలా ట్రై చేశాను నా వెడ్డింగ్లో స్టైల్ చేయడానికి, అస్సలు కుదరలేదు. మీకు నేను ఇచ్చే ఆప్షన్ ఏంటంటే వింటేజ్ శారీస్ని కట్టుకుని స్టైల్ చేసుకోండి. పాతకాలం లుక్లో చాలా అంటే చాలా ట్రెడిషనల్, చాలా బాగుంటుంది కూడా. లేదు శారీ వద్దు హాఫ్ శారీ అంటే అవే వింటేజ్ శారీస్ని మీరు హాఫ్ శారీ కింద కన్వర్ట్ చేసుకుని స్టైల్ చేసుకోండి. చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా కమింగ్ వెడ్డింగ్ డేస్కి మీకేమైనా స్టైలింగ్ టిప్స్ కావాలి, ఏ ఈవెంట్కి ఎలాంటి అవుట్ఫిట్స్ వేసుకుంటే బాగుంటుంది, దాని సజెషన్స్ ఇవ్వమంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా దానికి సపరేట్గా వీడియో పోస్ట్ చేసి ఎలాంటి లుక్స్ మీరు రీక్రియేట్ చేయొచ్చు, ఎలా మ్యాచ్ చేయొచ్చు ఏ ఫంక్షన్కి అనేది నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఇదైతే నా విఘ్నేష్ బియ్యం అవుట్ఫిట్ స్టోరీ. అండ్ బడ్జెట్ డీటెయిల్స్ అంటే చాలా డేస్ అయింది కాబట్టి నాకు గుర్తులేదు. శారీ అయితే అరౌండ్ 2000 పడింది. అండ్ కమింగ్ టు రా సిల్క్, ఇది కంప్లీట్ ప్యూర్ రా సిల్క్ కాదు, లైక్ ప్యూర్ రా సిల్క్లో నాకు ఎగ్జాక్ట్ షేడ్ అయితే నాకు దొరకలేదు. ఒక చోట దొరికింది కాబట్టి నాకు దొరికింది, కానీ నాకు కావాల్సిన మీటర్స్ లేదు. సో నేను అప్పుడు కొంచెం సమ్వాట్ సెమీ రా సిల్క్ వెళ్ళా. ఇది నాకు అరౌండ్ 500-600 చేంజ్ పడింది. ఇది నా స్టోరీ. అండ్ లేస్ వచ్చేటప్పటికి ఈ లేస్ ఒక బండిల్ తీసుకున్నా, మొత్తం 9 మీటర్స్ దాకా వచ్చింది లేస్ ఒక 1500 అలా పడింది అనమాట నాకు లేస్ ఒకటే. సో లేస్ కూడా చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ ఈ ఎంబ్రాయిడరీకి వచ్చేసి ఇది ఎలా అంటే నేను కంప్లీట్గా చెప్పలేను, మనకి సైజ్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. నేను పెద్దది వేయించా కాబట్టి నాకు కొంచెం అమౌంట్ ఎక్కువ పడింది. ఇంకా పెద్దదైతే ఇంకా ప్రైస్ పెరగచ్చు, చిన్నదైతే ఇంకొంచెం తగ్గచ్చు. సో బేస్డ్ ఆన్ సైజ్ అండ్ టైం వాళ్ళు మనకి ప్రైస్ స్టార్ట్ చేస్తారు. మెయిన్గా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చేసి వాళ్ళకి పడే టైం అండ్ సైజ్ బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. సో నేను మా పిన్ని దగ్గర చేయించాను కాబట్టి కొంచెం స్టిచ్చింగ్ అదంతా కూడా నేను అక్కడే ఇచ్చా కాబట్టి ఓవరాల్గా నేను వాళ్ళకి అమౌంట్ చేశాను. సో నాకు ఎగ్జాక్ట్గా ఎంత అయింది అనేది నాకు, నా అవుట్ఫిట్ ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. మీకు ఏమైనా ఐడియాస్ కావాలన్నా సరే కామెంట్ చేయండి, నేను దాని గురించి కూడా వీడియో చేస్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరైనా వెడ్డింగ్ వీడియోస్ ఇంకా చూడకపోతే, లైక్ అవుట్ఫిట్ వీడియోస్ నేను పోస్ట్ చేశాను, నా వెడ్డింగ్లో వేసుకున్న అవుట్ఫిట్, అవి ఇంకా చూడకపోతే నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, 2 పార్ట్స్ అప్లోడ్ చేశాను. తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి. మేబీ కమింగ్ వెడ్డింగ్ డేస్కి మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో తప్పకుండా వెళ్ళి చూడండి. ఇలాంటి స్టైలింగ్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి.